వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు బరి తెగిస్తున్నట్టు దృశ్యాలు మనకు ప్రస్తుతం అందుతూ ఉన్నాయి. ఉద్యోగ బాధ్యతలన్నీ కూడా మరిచి వాళ్ళంతా కూడా పేకాటలో మునిగిపోయారు. కోకోవెన్ విభాగంలో విధులకు డుమ్మా కొట్టి మరీ జూదమాడుతూ అడ్డంగా దొరికిపోయారు 5 ఉద్యోగులు. చూడొచ్చు విజువల్స్ లో. స్టీల్ ప్లాంట్ పోలీసులు ఆకస్మికంగా అక్కడ తనిఖీలు నిర్వహిస్తే అక్కడ పనిచేస్తున్న ఎన్వి రమణ, రామారావు, సూరి అప్పారావు, శ్రీరామ్మూర్తి, నాగరాజు అన్న ఉద్యోగులందరూ కూడా పేకాడుతూ పట్టుబడ్డారు. వారినైతే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 7,500 రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఉక్కు ఫ్యాక్టరీలో ఇలాగా ఉద్యోగుల నిర్లక్ష్య వైఖరిపై ఉన్నతాధికారులు చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతూ ఉన్నారు. విధులను మరిచి ఇలాగా ఆఫీస్ కార్యాలయంలో అవర్స్ లో ఇలాగ పేకాట ఆడడంపై ఉన్నతాధికారులు చాలా సీరియస్ గా అక్కడ రియాక్షన్స్ ఇస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఉద్యోగం నుంచి తొలగించే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అయితే పోలీసులు వారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. జాబ్ వదిలేసి వాళ్ళు జూదం ఆడుతున్న దృశ్యాలన్నీ కూడా బయటకు రావడంతో వాళ్ళందరిపై ఇప్పుడు భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తోటి ఉద్యోగులు కూడా కాస్త ఆగ్రహంగానే ఉన్నారు. ఇప్పటికే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తారు, లేకపోతే దాన్ని అమ్మేస్తారు అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇలాగ అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు వాళ్ళ విధులను మరిచి ఇలాగ పేకాటంపై ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చూడొచ్చు విజువల్స్ లో. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా ప్రసారం చేస్తోంది. ఆకస్మికంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని అప్పుడప్పుడు తనిఖీ చేస్తుంటారు పోలీసులు. అందులో భాగంగా ఇవాళ తనిఖీ చేశారు. ఆ తనిఖీల్లో భాగంగానే 5 ఉద్యోగస్తులు అలాగా క్యాష్ పెట్టి మరి పేకాట ఆడుతున్నట్టుగా మనకి తెలుస్తోంది. ఎందుకంటే దాదాపు 7,500 రూపాయల క్యాష్ ని కూడా పోలీసులు అక్కడ స్వాధీనం చేసుకున్నారు.